హాయ్ గాయ్స్, నా పేరు గౌతమ్. ఇది మా తమ్ముడు కార్తికేయ. ఈరోజు మా నాన్నమ్మ అందరికీ ఇష్టమైన ఆవకాయ పచ్చడి చేస్తుంది. మీరు చూసేయండి. ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్. నాయనమ్మ, ఈరోజు ఎంత పచ్చడి పెడుతున్నారు? 2 కుంచాల ముక్కలకి కేజీ లెక్కనైతే 9 కేజీలు బాగుంటుంది. 2 కుంచాల ముక్కలు 2 కేజీ లెక్కనైతే 9 కేజీలు. సరే నానమ్మ, అయితే ఏమేమి వేయాలి, ఎంత క్వాంటిటీ వేయాలి? మంచి మామిడికాయలు సెలెక్ట్ చేసుకోవాలి. అందులోకి ఇవే ఆవాలు, వెల్లుల్లిపాయలు, మెంతులు, ఉప్పు, కారం, ఆయిల్, నూనె, నూనె అయినా సరే లేకపోతే చెరక నూనె రెండిట్లో ఏదో. మా నానమ్మ అన్ని మిక్స్ చేసుకుంటుంది. అలోపు మనం అంతా కాంపౌండ్ అంతా మీకు మొక్కలు చూపిస్తానన్నాం కదా, రండి. కరివేరు మొక్కలు, ఇవేమో బనానా చెట్లు, అదేమో మందారం చెట్టు, ఇదేమో పపాయ చెట్టు, మామిడికాయ చెట్టు, ఇంకా కొబ్బరి చెట్టు, ఇంకా ఇదేమో సపోటా చెట్టు. ఇవేమో సీతాఫలం చెట్లు, ఇవేమో జాంకాయ చెట్లు, మామిడికాయ చెట్లు, ఇంకా ఇది చెరుకు చెట్లు, ఇదేమో తులసి చెట్టు, ఇంకా ఇదేమో ఇంకో పపాయ చెట్టు. నాయనమ్మ ఇందాక ఏం వేయాలో చెప్పారు, ఇప్పుడు ఎంత క్వాంటిటీ వేయాలో చెప్పండి. ఈరోజు నేను 2 కుంచాల ముక్కలకి ఆవకాయ ముక్కలు పెడుతున్నాను. దానికి 3 కవ్వలు ఆవుతుంది. దీంతో కవ్వు ఇది 3 కవ్వలు ఇది. ఇప్పుడు ఉప్పు 2 సార్లు కలిగిసి కింద పోయాలి. కలిగిసి ఉప్పు నిండా పోయకూడదు. ఏమో కారం 4 కవ్వలు వేయండి. 2 కుంచాలకు 4 కవ్వలు. ముక్కలకి పోతుంది. ఇప్పుడు మా నాన్నమ్మ కారం 4 కవ్వలు వేసింది 2 కుంచాలకి. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలో చెప్తుంది. నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు. ఎన్ని కుంచాలు? 2 కుంచాలు మనం ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అది ఇప్పుడు ఏంటి? కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఎక్కువ ఏంటి? మెంతులు. ఇప్పుడు అన్నీ నీకు అన్నీ కొద్దిగా స్మెల్ బాగా వస్తుందన్నమ్మ. ఈ ఎల్లుల్లిపాయలు వస్తాను. ఈరోజు మేము మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తెచ్చాము. వాటిని క్లీన్ చేసి
బాగా ముక్కలు ముక్కలు కింద కట్ చేసాము. ఇప్పుడు మా నానమ్మ ఎన్ని కుంచాలు వేయాలో చెప్తారు. దీంతోనమ్మా 2 కొంచాలు. దీంతో 2 కొంచాలు. దీన్నే కొంచెం అనేది లేదే చెట్లు పట్టు. వాష్ చేసారు. జాడీ పట్టరావు. కం- ఇది రెండో కొంచెం. లేకరా అయిపోయిందా నాన్నమ్మ? అయిపోయిందమ్మా. ఇది నూనె పోయాలి ఇంకా. ఆ నూనె పోసినాక బాగుంది. తర్వాత 3వ రోజున బాగా కలుపుకొని మళ్ళీ పెట్టుకుంటే అప్పుడు టేస్ట్. 2 నాన్నమ్మ ఇప్పుడు ఎంత నూనె వేయాలి? ఏ నూనె వేయాలి? ఇవి ఇప్పుడు 2 కొంచాలు కదమ్మా ఇది. దీంతో 3 లీటర్లు నూనె పోతే మళ్ళీ 3వ రోజు చూసి కలిపేసి మళ్ళీ కావాలంటే 1 లీటర్ నూనె పోస్తుంది. పెట్టేది వదిలే. చాలా బాగుంది నాన్నమ్మ. సరిపోద్దా నూనె? ఎల్లుండ 3వ రోజు కలుపుకొని తక్కువ వచ్చి చూసి పోసుకోవాలి నూనె నూనె. అప్పుడే ఉప్పు అన్నీ తీసుకుని పోసుకోవాలి. నాన్నమ్మ ఇది నాకాదికి కదా. ఇద్దరికి ఇది చూడడానికి బాగుంది. థ్యాంక్ యూ నాన్నమ్మ. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. ఈ స్మెల్ కూడా బాగా వస్తుంది. నచ్చితే థ్యాంక్ యూ.